శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విష్ణు పురాణంలోని 17వ భాగం ప్రియవ్రతునికి అతని కొడుకులకు సంబంధించినటువంటి రాజచరిత్ర ఇప్పుడు మనం చెప్పుకుందాం. పరాశరముని మైత్రేయునికి ఈ విధంగా చెప్తున్నాడు. మైత్రేయ, స్వయంభువనందనుడైన ప్రియవ్రతుని భార్య కుక్షి. ఆమె కర్దమ ప్రజాపతి కూతురు. ఆ దంపతులకు 10 మంది కొడుకులు. వారు అగ్నిధ్రుడు, మేధాతిథి, వపుష్యంతుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సవనుడు, మేధుడు, అగ్నిబాహుడు మరియు పుత్రుడు. వారిలో మేధుడు, అగ్నిబాహుడు, పుత్రుడు పూర్వజన్మ స్మృతి కలవారై విరక్తులై యోగనిరతులై భువి నుంచి వెళ్ళిపోయారు. మిగిలిన 7 కుమారులలో అగ్నిధ్రునకు జంబూద్వీపం, మేధాతిథికి ప్లక్షద్వీపం, వపుష్మంతునకు శాల్మలి, జ్యోతిష్మంతునకు కుశద్వీపం, ద్యుతిమంతునకు క్రౌంచద్వీపం, హవ్యునకు శాకద్వీపం, సవనునకు పుష్కరద్వీపం ఇచ్చి రాజ్యాభిషిక్తులను చేశాడు. వారు ఇంద్రమిత్రులై సప్తద్వీపాలను ఎదురులేని పరాక్రమముతో ధర్మ మార్గాన పాలించారు. జంబూద్వీపాధిపతి అయిన అగ్నిధ్రునకు 9 మంది కొడుకులు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యుడు, హిరణ్వంతుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అని వారి పేర్లు. ఆ తండ్రి జంబూద్వీపమును 9 భాగాలుగా చేసి వాటికి వరుసగా వారిని రాజులుగా చేశాడు. తరువాత అగ్నిధ్రుడు సాలగ్రామ తీర్థానికి వెళ్ళి తపస్వి అయ్యాడు. ఆ కొడుకులు పాలించే నవఖండాలు వారి పేర్లతో వర్ష సంజ్ఞలు కలవయ్యాయి. నాభి హిమగిరికి దక్షిణ భాగంగా ఉన్న భూమికి అధిపతి అయ్యాడు. అతని కొడుకు వృషభుడు. అతనికి 100 కొడుకులు. వారిలో పెద్దవాడు భరతుడు. ఆ భరతుడు భూపతి అయి శత్రుభంజనుడు, ప్రజారంజనుడై భూమిని పాలించి ఇంద్రునకు ప్రేమాస్పదుడై యజ్ఞాలు సురనర ప్రీతిగా చేసి పూర్వుల కీర్తికి మిన్నగా కీర్తినార్జించాడు. అతని పేరుతో నాభివర్షం భరతఖండముగా ప్రసిద్ధమయ్యింది. అతని తండ్రి భూభారమంతా కొడుకుపై ఉంచి తపశ్చర్యకై పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. భరతుడు చిరకాలం రాజ్యం పాలించి కొడుకుని సుమతిని పట్టాభిషిక్తుని చేసి సాలగ్రామ క్షేత్రానికి వెళ్ళాడు. పతిని ఆరాధించి తను త్యాగం చేసి మళ్ళీ జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టాడు. భరతనందనుడైన సుమతికి కలిగిన సుతుడు ఇంద్రద్యుమ్నుడు. అలా భరతవంశం విస్తరించింది అని పరాశరుడు చెప్పగా అది విని మైత్రేయుడు, సరే, ఇక భూమండల వైశాల్యం, సప్తద్వీప చరిత్ర, నదీ సాగర పర్వత విస్తార విషయం, సురాసుర గంధర్వ నగర వృత్తాంతం వినాలని ఉంది, చెప్పవలసింది అని అనగా ఆ ఆచార్యుడు శిష్యుడికి ఈ విధంగా చెప్పసాగాడు. శిష్యా, నీవడిగిన విషయం సమగ్రంగా చెప్పడం చాలా కాలం అవుతుంది. అలా చెప్పడం అసాధ్యం. సంగ్రహించి చెప్తాను, విను. 7 ద్వీపాలకు చుట్టూ లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, క్షీర, జల సముద్రాలుంటాయి. అవి ఒకదానికి ఒకటి 2 విస్తీర్ణములు. ఈ ద్వీపాలకు నడుమ ఉన్నది జంబూద్వీపం. దాని మధ్య ఉన్నది మేరు పర్వతం. అది యక్ష, కిన్నర, గంధర్వ, తాపస దేవతల నివాసముగా చెప్పదగినది. దానికి దక్షిణముగా హిమగిరి, హేమకూటం, నిషద పర్వతం తూర్పు పడమర దిక్కులకు వ్యాపించి సమున్నతములై ఉన్నాయి. నీలాచలం, వెండికొండ, మేరు పర్వతానికి చెప్పవలసిన శిఖరాలు. ఒక్కొక్క పర్వతం 2000 యోజనాల విస్తీర్ణం, ఔన్నత్యం కలవై దక్షిణోత్తర భాగాలలో ఉంటాయి. తూర్పున దేవకూటం, పడమటన జఠర పర్వతం ఉంటాయి. మేరు పర్వతానికి దక్షిణమున భారత కింపురుష హరివర్షములు,
ఉత్తరాన రమ్యక హిరణ్మయ కింపురుష వర్షములు, తూర్పున భద్రాశ్వ వర్షం, పడమటన కేతుమాలా వర్షం, వాటి నడుమ ఇలావృత వర్షం ఉన్నాయి. శ్రీ విష్ణు పురాణంలోని 17వ భాగం సంపూర్ణం. దేవాధిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.